క్రమశిక్షణ అనగా బాధ్యతాయుతమైన ఖర్చులను ప్రోత్సహిస్తుంది, రుణాన్ని తగ్గిస్తుంది మరియు ఆర్థిక వివేకాన్ని నిర్ధారిస్తుంది. పారదర్శకత మరియు జవాబుదారీతనం అనగా ప్రభుత్వం వ్యయాన్ని స్పష్టంగా వివరిస్తుంది, ఇంకా పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంచుతుంది. సమాచార నిర్ణయం తీసుకోవడం అనగా పన్నులు, ఖర్చులు మరియు విధాన రూపకల్పనపై సమాచారంతో కూడిన నిర్ణయాలకు ఆధారాన్ని అందిస్తుంది. తగ్గించబడిన ద్రవ్యోల్బణం అనగా మొత్తం డిమాండ్ మరియు సరఫరాలను నిర్వహించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పెరిగిన పెట్టుబడులు అనగా స్థిరమైన మరియు ఊహాజనిత ఆర్థిక వాతావరణాన్ని ప్రదర్శించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మెరుగైన పబ్లిక్ సర్వీసెస్ అనగా ఆరోగ్యం, సంరక్షణ, విద్య మరియు మౌలిక సదుపాయాల వంటి అవసరమైన ప్రజా సేవలకు తగిన నిధులను నిర్ధారిస్తుంది. దాని ద్వారా చాలా వరకు ప్రజలకు ఆర్థిక సహాయం అందుతుంది. మెరుగైన విశ్వసనీయత అనగా విదేశీయంగా మరియు అంతర్జాతీయంగా ప్రభుత్వ విశ్వసనీయతను పెంచుతుంది. మెరుగైన ప్రణాళిక అనగా దీర్ఘకాలిక ప్రణాళికను సులభతరం చేస్తుంది, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. పౌరులకు అవసరమైన సేవలను అందిస్తూ ఆర్థిక వృద్ధి, స్థిరత్వం మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం తన ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని సరైన కేంద్ర బడ్జెట్ నిర్ధారిస్తుంది. ఇది ఫ్రెండ్స్, కేంద్ర బడ్జెట్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో వివరాలు. సో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.